మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము చపాతీలు అంటే గోధుమ చపాతీలు కానీ జొన్న చపాతీలు డయాబెటిక్స్ పేషెంట్స్ ఎంత మోతాదులో తీసుకోవచ్చు, ఇలాంటి రొట్టెలు తీసుకున్నప్పుడు వీళ్ళ బ్లడ్ షుగర్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి, వీళ్ళకి వెయిట్ రిడక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనం తీసుకునే గింజ ధాన్యాల్లో బియ్యము, దంపుడు బియ్యం, సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, అరికలు, సామలు, ఇలా రకరకాల గింజ ధాన్యాలు ఉన్నాయి. సో ఈ అన్ని గింజ ధాన్యాలు మనం డయాబెటిక్స్కి వచ్చా, ఇందులో నుండి ఎటువంటి గింజ ధాన్యాలతో వీళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో మనందరికీ వైట్ రైస్ తీసుకునే అలవాటు ఉంది. సో వైట్ రైస్ తీసుకోవడం అనేది క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మోతాదులో వైట్ రైస్ తీసుకోవడం వలన షుగర్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. తక్కువ మోతాదులో ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు, ఆ రోజు కొంచెం తీసుకున్న కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలాగే మనకి సజ్జలు, తర్వాత జొన్నలు, ఇవి మనకి ఒక ఎక్సలెంట్ మిల్లెట్స్ అని చెప్పొచ్చు. సో మనము జొన్నలు అనేవి మనకి 2 వెరైటీస్లో లభిస్తాయి. సో ఇది ఒకటి తెల్ల జొన్నలు, తర్వాత పచ్చ జొన్నలు. సో తెల్ల జొన్నల్ని మనం ఎటువంటి రెసిపీ అయినా కూడా, అంటే మనం దాన్ని పిండి ఆడించి రొట్టెలు చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని అంబలిగా చేయొచ్చు, దోశ అయినా చేసుకోవచ్చు, రవ్వని అన్నం కిందైనా ఉడికించుకోవచ్చు, లేదా మనం పులిహోర కిందైనా, కిచిడి కానీ, ఉప్మా కానీ, పులావ్ కానీ, బిర్యానీ కానీ, ఇలా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో మనం జొన్న రవ్వ కానీ జొన్న పిండికి కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసిమిక్ లోడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటిలో మంచి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, జింక్ ఇలాంటివి సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. సో ఇది ఒక పవర్ హౌస్ ఫుడ్ అని చెప్పచ్చు. సో జొన్నలు తీసుకోవడం వలన మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. డయాబెటిక్స్లో ఎస్పెషల్లీ షుగర్ త్వరగా పెరగకుండా ఉంటుంది. సో దీన్ని ఎంత పెద్దగా చేస్తున్నాం, ఎంత పిండి వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. యావరేజ్గా వాళ్ళకు 50 గ్రాముల పిండి కానీ, 60 లేదా 75 గ్రాముల పిండి, లేదా 90 గ్రాముల పిండి వాళ్ళ బిఎంఐ అండ్ యాక్టివిటీ, తర్వాత వాళ్ళకున్న ఎత్తు బట్టి మనం ఇస్తూ ఉంటాము. సో ఆ పిండిలోనే 2 సన్నగా చపాతీలు చేయాల్సి ఉంటుంది, జొన్న చపాతీ. సో ఇలా చేస్తే కనుక మనకు షుగర్స్ అనేవి బాగా కంట్రోల్లో ఉంటాయి. ఒకవేళ మనము జొన్న పిండిని 100 గ్రాములు తీసుకొని పెద్దగా ఒక చపాతీ అలాంటివి 2 తీసుకుంటే కనుక మనం ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్ తీసుకోవడం జరుగుతుంది, ఎక్కువ మోతాదులో క్యాలరీస్ తీసుకోవడం అవుతుంది. అంటే సుమారుగా మనకు అక్కడ ఒక 700 క్యాలరీలు ఈ 2 పెద్ద జొన్న చపాతీల్లో వచ్చేస్తాయి అన్నమాట. దీనివలన మనకి వెంటనే షుగర్ అనేది పెరుగుతుంది. సో మనం తీసుకునే గింజ ధాన్యము క్వాలిటీ, తర్వాత క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జొన్నల్లో పీచు ఎక్కువ ఉండడం వలన ఖచ్చితంగా షుగర్స్ త్వరగా పెరగదు, బట్ మోతాదుకు మించినప్పుడు తీసుకుంటే ఖచ్చితంగా షుగర్ అనేది పెరుగుతుంది. ఇందులో గ్లూటెన్ ఉండదు కాబట్టి ఎవరికైనా గ్లూటెన్ ఎలర్జీ ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ షుగర్స్ పెరిగితే వాళ్ళకి చాలా అన్కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఈ జొన్నలు తీసుకోవడం వలన వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుందన్నమాట. సో అందుకే జొన్నల్ని డయాబెటిక్స్ దాన్ని ఉప్మా కానీ, దోశ, ఇడ్లీ, చపాతీ, రొట్టెలు, ఇలా ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. బట్ క్వాంటిటీని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే పిండిని జలించకూడదు. గోధుమలు అనేది కూడా చాలా మంచిది. వీటిలో మనకి క్యాలరీస్, తర్వాత ప్రోటీన్ ఇంచుమించుగా మనకి జొన్నలాగే ఉంటుందన్నమాట. కాకపోతే మనకి దీంట్లో ఏంటంటే కాస్త టేస్టీగా, సాఫ్ట్గా చపాతీ ఉంటుంది, అందరూ ఇష్టంగా తింటారు. సో మనము జొన్న రొట్టె చేసినప్పుడు దానికి నూనె పెట్టాల్సిన అవసరం ఉండదు, పెట్టం కూడా. కాకపోతే మనము గోధుమ పిండి చపాతీకి చాలామంది ఏం చేస్తారంటే అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి తడుపుతూ ఉంటారు. తర్వాత దాన్ని కాల్చేటప్పుడు కూడా నూనె, నెయ్యి వేస్తూ ఉంటారు, చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలి, తర్వాత పొంగాలి అనేసి ఇలా చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మనకి ఎక్కువ మోతాదులో క్యాలరీలు వచ్చేస్తుంటాయి. మనం ఎప్పుడైతే గోధుమ పిండిని సన్నగా దాన్ని ఫుల్కాలాగా చేసుకున్నామంటే మనకు మంచి బెనిఫిట్స్ లభిస్తాయి. ఒకవేళ దాన్ని బాగా నెయ్యి, నూనె వేసి దాన్ని పిండి తడిపి పెట్టుకుని కాల్చేటప్పుడు బాగా మడత పెట్టి దాన్ని చేయడము, నూనె, నెయ్యి ఎక్కువ వేసుకోవడం వలన క్యాలరీలు బాగా పెరిగిపోతాయి. అలాగే మనం క్వాంటిటీ ఆఫ్ వీట్
తీసుకోవడం కూడా ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ మోతాదులో మనం గోధుమలు తీసుకుంటూ ఉంటాం. సో ఇలా చేయడం వలన మనకి షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుచేతనే ఎప్పుడే కానీ గోధుమని పిండిని సన్న దోశ కింద చేసుకోవాలి, లేదా సన్న రొట్టెల కింద చేసుకోవాలి, లేదా వాటిని రవ్వ కింద ఉడికించుకొని తీసుకోవచ్చు. సో మనము బయట దొరికే రవ్వ కన్నా మనం గిర్నీలో ఆడిచ్చినప్పుడు దాంట్లో ఫైబర్ కంటెంట్, తర్వాత ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్, తర్వాత వాటిలో ఉండే వైటమిన్స్, మినరల్స్ బాగా ఉంటాయన్నమాట. సో బయట మనకి మధ్యలో రీఫైన్డ్గా ఎల్లో కలర్గా లభిస్తుంది. దానిపైన మనకి పొట్టు ఉండదు, ఫైబర్ ఉండదు, తర్వాత ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ సరిగ్గా ఉండవు, వైటమిన్స్, మినరల్స్ తక్కువగా ఉంటాయి. అండ్ మోర్ సో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుచేతనే మనం ఇంట్లో గోధుమ రవ్వ ఆడించుకోవడం, అంటే మనం మిక్సీకి మనమే తిప్పేసుకోవచ్చు, లేకపోతే మనం బయట గిర్నీలో అయినా కూడా మనం అలా ఆడించుకుంటే మనకి ఫైబర్ అనేది బాగా లభిస్తుంది అనమాట. సో దీన్ని మనము ఎంత మోతాదులో తీసుకుంటున్నాం అనేది సేమ్ జొన్నల్లాగా మోస్ట్ ఇంపార్టెంట్. క్వాంటిటీని ఓవర్డూ చేయకూడదు, పిండిని జల్లించకూడదు, అలాగే రీఫైన్డ్గా ఉండేవి తీసుకోకూడదు. అంటే మనం గోధుమ ప్రోడక్టే ఇప్పుడు సేమియా ఉప్మా ఉంటుంది, సూజీ రవ్వ తీసుకోకూడదు. అలాగే మైదా పిండి ఉంటుంది, ఇది కూడా గోధుమ నుండే చేస్తారు, ఇది కూడా తీసుకోకూడదు. ఇవి రెండిటి వలన వెంటనే మనకి షుగర్స్ పెరుగుతాయి. దాంతోపాటు సేమియా ఉప్మా ఉంటుంది, ఆర్ సేమియా పాయసం కానీ, వీటితో కూడా మనకి షుగర్స్ పెరుగుతాయి. ఎందుకంటే వీటిలోనూ మనకి ఫైబర్ అనేది ఉండదు కాబట్టి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం తీసుకునే ఆహారంలో మనం జొన్నలు సెలెక్ట్ చేసుకున్నా కూడా, గోధుమలు సెలెక్ట్ చేసుకున్నా కూడా, వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బట్టి ఆర్ వాళ్ళ టేస్ట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే గోధుమల కన్నా జొన్నలు అయితే ఖచ్చితంగా సుపీరియర్ అని చెప్పొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్లో కూడా. సో క్వాంటిటీ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనము మిల్లెట్స్ని ఓవర్డూ చేయకూడదు. అంటే పొద్దున జొన్న దోశ, మధ్యాహ్నం జొన్న రొట్టె, రాత్రికి జొన్న ఉప్మా అలా చేయకూడదు. రోజుకి 1-2 సార్లు కన్నా మించి తీసుకోకూడదు. సో మనం ఎటువంటి గింజధాన్యం తీసుకున్నా కూడా క్వాంటిటీని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ, తీసుకునే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ ఉండేలాగా చూసుకుంటూ, మంచి ఎక్సర్సైజ్ చేస్తే కనుక డయాబెటీస్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. నమస్తే.